నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను మూలవాసులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి అందరికి తెలియచేస్తారని చెప్పి నిరంతరం విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మార్చి 24వ తారీఖున షెడ్యూల్ కులాలకు చెందిన ఎస్సీ క్రైస్తవులపైన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత బాబాసాహెబ్ని విమర్శించేవారు చాలామంది మనువాదంతో నిరంతరం సోషల్ మీడియాలో చెలరేగుతున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే అనేక పర్యాయాలు అనేక అంశాల మీద నేను మాట్లాడటం, సోషల్ మీడియాలో రాయటం కూడా జరిగింది. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ హిందూ, ఇస్లాం, క్రైస్తవ మతాలు కాదని బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించారు? బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1956 అక్టోబర్ 14న అశోక్ విజయదశమి రోజున నాగ్పూర్ దీక్ష భూమిలో లక్షలాది మంది అనుచరులతో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మత మార్పిడి సమావేశాలలో ఒకటి. 2 దశాబ్దాల పాటు బౌద్ధాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అన్ని ప్రధాన మతాలను స్థూలంగా పరిశీలించిన తర్వాత మాత్రమే బుద్ధుని బోధంలోని సంస్కరణలు, హేతుబద్ధత, శాస్త్రీయ దృక్పథం మరియు సమానత్వ కారణంగా బౌద్ధాన్ని ఎంచుకున్నారు. బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ ఎంచుకున్న మత మార్పిడి తరచుగా ప్రజలలో ఉత్సుకత మరియు చర్చనీయాంశంగా ఉంటుంది. బాబాసాహెబ్ లాంటి గొప్ప వ్యక్తి హిందూ మతాన్ని త్యజించినప్పుడు అతను బౌద్ధ మతాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇస్లాం, క్రైస్తవ లేక సిక్కు మతాన్ని ఎందుకు ఎంచుకోలేదు? ఆ మత మార్పిడికి సంబంధించి వారి శత్రువులకే కాక మూలవాసులకు కూడా $1 మిలియన్ ప్రశ్న ఇదే ప్రస్తుతం. మత ఎంపికకు సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. బాబాసాహెబ్ మన కోసం సమాధానంగా 1950లో కలకత్తా మహాబోధి సొసైటీ యొక్క మాసపత్రికల్లో ప్రచురించబడిన బుద్ధుడు మరియు అతని మతం యొక్క భవిష్యత్తు, బుద్ధ అండ్ ఫ్యూచర్ ఆఫ్ హిజ్ రిలీజన్ అనే వ్యాసంలో బోధిసత్వ బాబాసాహెబ్ దీనికి సమాధానం ఇచ్చారు. వ్యాసంలో 4 మతాల వ్యవస్థాపకుల వ్యక్తిత్వాలను పోల్చి గతంలో ప్రపంచాన్ని మత విశ్వాసాల ద్వారా ప్రేరేపించి కదిలించి యుద్ధాలు చేయడమే కాకుండా విస్తారమైన ప్రజలపై ఆధిపత్యాన్ని మత విశ్వాసం కలిగించిందని వివరించారు. ఆ 4 బుద్ధుడు, జీసస్, మహమ్మద్ మరియు కృష్ణుడు. బుద్ధుడు 100% మానవుడు, స్వయం ప్రకటిత దేవుడు కాదు. డాక్టర్ అంబేద్కర్ బుద్ధుడిని మినహాయించి మిగిలిన 3 దేవుళ్ళ నుండి వేరు చేశారు. బౌద్ధం స్వీయ తిరస్కరణ చేసిందని, బైబిల్ అంతటా జీసస్ క్రైస్ట్ తాను దేవుని కుమారుడని, దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకునేవారు జీసస్ను దేవుని కుమారునిగా అంగీకరించకపోతే ప్రవేశింపజాలరని నొక్కి చెప్పారు. మహమ్మద్ ప్రవక్త మరొక ముందు అడుగు వేసి జీసస్ లాగానే తాను దేవుని దూత అని పేర్కొన్నాడు. కానీ మహమ్మద్ చివరి ప్రవక్త అని నొక్కి చెప్పాడు. జీసస్ మరియు మహమ్మద్ ఇద్దరిది దాటి క్షత్రియ కృష్ణుడు మరొక 2 అడుగులు ముందుకు వేసి కేవలం దేవుని కుమారుడిగా లేక దేవుని దూతగా సంతృప్తి చెందడానికి నిరాకరించాడు. తనను తాను దేవుడిగా పిలిపించుకోవడంలో సంతృప్తి చెందలేదు. కృష్ణుడు పరమేశ్వరుడు అని చెప్పుకున్నాడు, లేదా అతని అనుచరులు
అతనిని దేవాది దేవ అని వర్ణించారని డాక్టర్ అంబేద్కర్ తెలియజేశారు. బుద్ధుడు గురించి డాక్టర్ అంబేద్కర్ తన వ్యాసంలో బుద్ధుడు తనకు తానుగా అలాంటి దేవుళ్ళ స్థితిని ఎప్పుడూ అంగీకరించలేదు. బుద్ధుడు ఒక మనిషి కుమారుడిగా జన్మించాడు మరియు ఒక సాధారణ వ్యక్తిగా ఉండటానికి సంతృప్తి చెందాడు. ఒక సాధారణ వ్యక్తిగా బుద్ధుడు బహుజన హితాయ బహుజన సుఖాయ అనే సువార్తను ప్రకటించాడు. అతను ఏ అతీంద్రియ శక్తులు, అభూత కల్పనలు, పరిశుద్ధాత్మ శక్తులను ఎప్పుడూ విశ్వసించలేదు. అతీంద్రియ శక్తులను నిరూపించడానికి, అద్భుతాలు చేయడానికి స్వస్థతలు, సూచక క్రియలు, మాయలు, మర్మాలు ప్రదర్శించలేదు. బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధుడు మార్గదాత మాత్రమేనని, మోక్షదాతగా చెప్పుకుంటున్న దేవుళ్ళ మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చెప్పారు. యేసు, మహమ్మద్ మరియు కృష్ణుడు తమకు తాముగా మోక్షదాతలమని చెప్పుకున్నారు. బుద్ధుడు ఒక మార్గదాత పాత్ర పోషించినందున డాక్టర్ అంబేద్కర్ సంతృప్తి చెందారు. ఒక విషయం, కారణం మరియు అనుభవం ఉండాలి కానీ గుడ్డి నమ్మకం కాదు. డాక్టర్ అంబేద్కర్ బుద్ధునికి మరియు దేవుళ్ళ మధ్య మరొక వ్యత్యాసాన్ని కనుగొనడానికి నలుగురు మత గురువులతో పోల్చారు. జీసస్, మహమ్మద్ ప్రవక్త ఇద్దరు తాము బోధించినదే దేవుని వాక్యమని, వాక్యము దేవుడై ఉన్నాడని, బోధనలోని అనుమానాలను, సందేహాలను తీర్చుకోవడానికి అవకాశం లేదని, తమను ఎవ్వరూ ప్రశ్నించజాలరని ప్రకటించాడు. కృష్ణుడు తన సొంత ఊహ ప్రకారం దేవతల దేవుడు కాబట్టి ఎలాంటి తప్పు చేయలేని ప్రశ్న కూడా తలెత్తలేదు. కనీసం ప్రశ్నించే తత్వానికి వ్యతిరేకమైనది మత విశ్వాసాలు. డాక్టర్ అంబేద్కర్ చాలా స్పష్టంగా హిందూ మతంతో పాటు ఇతర అన్య మతాలకు కూడా తృణీకరించారన్నది 100% వాస్తవమైన విషయం. బుద్ధుడు తాను బోధించిన విషయంలో ఎలాంటి తప్పులు లేవని పేర్కొనలేదు. బుద్ధుడు మహాపరినిర్వాణ సూత్రంలో తన అనుచరులు బుద్ధుని బోధనలే సరైనవని మరియు సత్యానికి కట్టుబడి ఉన్నదని అంగీకరించకూడదని ప్రధాన శిష్యుడు ఆనందతో చెప్పాడు. కారణం మరియు అనుభవం ఆధారంగా ఒక నిర్దిష్ట సమయంలో మరియు వాస్తవ పరిస్థితులలో వారు హేతుబద్ధతను కనుగొంటే అనుచరులు అతని బోధనలను సవరించడానికి లేక విడిచిపెట్టడానికి కూడా స్వేచ్ఛ కలిగి ఉంటారు. బుద్ధుడు తన మతం సతత హరిత వనంలా ఎల్లవేళలా సేవ చేయదగినదిగా ఉండాలని కోరుకున్నారు. అందుకే ఆయన తన అనుచరులకు అవసరాలకు అనుగుణంగా స్వేచ్ఛను ఇచ్చారు. మరి ఏ మత గురువు ఇంత ధైర్యం చూపించలేదు. విశ్వాసాలకు, అభిప్రాయాలకు మరమ్మతులను అనుమతించడం గురించి వారు భయపడ్డారు. ఎందుకంటే మరమ్మతులు చేసేవారు స్వేచ్ఛ ఉంటుంది, పెంచిన నిర్మాణాన్ని కూల్చివేయడానికి ఉపయోగించవచ్చు. బుద్ధుడికి అలాంటి భయం లేదు. అతను తన పునాదిపై ఖచ్చితంగా ఉన్నారు. అత్యంత హింసాత్మక ప్రతిమ కూడా తన మతం యొక్క ప్రధాన బౌద్ధాన్ని నాశనం చెయ్యదని అతనికి తెలుసు. హిందూ మతం వర్సెస్ బౌద్ధం. హిందూ మతంతో పోలుస్తూ డాక్టర్ అంబేద్కర్ ఇలా అన్నారు: హిందుత్వం అనేది నైతికతపై స్థాపించబడని మతం. నైతికత అనేది ఒక ప్రత్యేక శక్తి. ఇది సామాజిక అవసరాల ద్వారా కొనసాగుతుంది. హిందూ మతం యొక్క ఆజ్ఞ ద్వారా మాత్రం కాదు. బుద్ధుని మతం నైతికతే ప్రధానంగా మతంలో ఇమిడి ఉంది. బౌద్ధంలో దేవుడు లేడనే నిజం, దేవుని స్థానంలో నైతికత ఉంది. ఇతర మతాలకు దేవుడు ఎలా ఉంటాడో బౌద్ధ మతానికి
నైతికత అలా ఉంది. డాక్టర్ అంబేద్కర్ హిందుత్వ ధర్మానికి మరియు బౌద్ధంలోని ధమ్మం మధ్య తేడాను చూపారు. హిందూ ధర్మం ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, ఒక కులం ఎక్కువ మరొక కులం తక్కువ అన్న భావన చెప్తుంటే, బౌద్ధంలోని ధమ్మం స్వేచ్ఛ, సమానత్వాన్ని, సౌభాతృత్వాన్ని తెలియజేస్తుంది. డాక్టర్ అంబేద్కర్ ఈ విషయాన్ని రాజ్యాంగంలో పొందుపరచడం కూడా జరిగింది. హిందూ ధర్మం ఏ కోణంలోనైనా నైతికతను సూచించలేదు. బ్రాహ్మణులచే ప్రకటించబడిన ధర్మం అంటే కొన్ని కర్మలు లేదా ఆచారాలు, యాగాలు మరియు దేవుళ్లకు త్యాగాలు చేయడం తప్ప మరేమీ పనేమీ లేదు. బుద్ధుడు ఉపయోగించిన ధమ్మ పదానికి ఆచారాలతో సంబంధం లేదు. కర్మస్థానంలో బుద్ధుడు నైతికతను ధమ్మ యొక్క సారాంశంగా మార్చారు. హిందూ మతం యొక్క భావజాల సువార్త అసమానతలపై ఒకడు ఎక్కువ మరొకడు తక్కువపై ఆధారపడింది. హిందూ మతం మరియు బౌద్ధం యొక్క పోలికలను మరింత ముందుకు తీసుకువెళ్ళి డాక్టర్ అంబేద్కర్ రెండవ వ్యత్యాసం గురించి ఇలా ఆ వ్యాసంలో రాశారు. హిందూ మతం యొక్క అధికారిక సువార్త అసమానత అనే వాస్తవం యొక్క రెండో అంశం విరుద్ధంగా ఉంది. మరోవైపు బుద్ధుడు సమానత్వం కోసం నిలబడ్డారు. అతను చాతుర్వర్ణాన్ని గొప్ప ప్రత్యర్థిగా భావించారు. చాతుర్వర్ణం కుల వ్యవస్థకు మాతృమూర్తి. స్పష్టంగా అది శాశ్వతంగా ప్రజలకు ప్రాణాలకు నష్టం కలిగిస్తుంది. బుద్ధుడు వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా బోధించడమే కాకుండా దానికి వ్యతిరేకంగా పోరాడి వర్ణ వ్యవస్థను నిర్మూలించడానికి ప్రతి పని చేశారు. హిందూ మతం ప్రకారం శూద్రుడు లేదా ఏ స్త్రీ అయినా మతాన్ని బోధించలేరు లేదా వారు సన్యాసం స్వీకరించి భగవంతుణ్ణి చేరుకోలేరు. మరోవైపు బుద్ధుడు శూద్రులను భిక్షు సంఘంలో చేర్చుకున్నారు. అతను స్త్రీలను కూడా భిక్షువులుగా మార్చారు. బాబాసాహెబ్ అసమానత సువార్తపై బుద్ధుని దాడి ఫలితంగా హిందూ మతం దాని సిద్ధాంతాలలో అనేక మార్పులు చేయవలసి వచ్చింది. అది హింసను పేరుకు మాత్రమే వదులుకుంది. వేదాలలో అనేక తప్పులను ఎత్తు చూపిస్తున్నారు. చాతుర్వర్ణ విషయానికొస్తే బ్రాహ్మణత్వం వదులుకోవటానికి సిద్ధపడలేదు. బుద్ధుడు చాతుర్వర్ణ సిద్ధాంతానికి తన పూర్తి వ్యతిరేకను వదులుకోవడానికి సిద్ధంగా లేడు. అందుకే బ్రాహ్మణిజం జైన మతంపై కంటే కూడా బౌద్ధంపై ఎక్కువ ద్వేషాన్ని మరియు విరోధాన్ని కలిగి ఉంది. కేవలం హిందూ మతాన్ని తిరస్కరించండి అని డాక్టర్ అంబేద్కర్ పేర్కొన్నారని, మిగిలిన దేవుళ్లను విశ్వసించే ప్రతి మతాన్ని కూడా ప్రశ్నించారన్న విషయాన్ని ఇతర అన్య మతస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. హిందువులు బౌద్ధం వైపు ఎందుకు చూస్తున్నారంటే, హిందువులు ఎందుకు బౌద్ధం వైపు మొగ్గు చూపుతున్నారు ఆ కారణాన్ని డాక్టర్ అంబేద్కర్ చెప్పారు. అణగారిన వ్యక్తులకు బౌద్ధం మతం మానసిక మరియు నైతిక ఉపశమనాన్ని కలిగిస్తుంది. లక్షలాది వెనుకబడిన తరగతులకు మరియు షెడ్యూల్ కులాలు తెగలకు హిందూ మతం ఏదైనా మానసిక మరియు నైతిక ఉపశమనాన్ని ఇస్తుందా? అది ఎన్నడూ ఇవ్వలేదు. వెనుకబడిన తరగతులు మరియు షెడ్యూల్ కులాలు తెగలు తమకు మానసిక మరియు నైతిక ఉపశమనానికి ఎలాంటి వాగ్దానం ఇవ్వని హిందూ మతం కింద జీవించాలని హిందువులు ఆశిస్తున్నారా? అలాంటి నిరీక్షణ పూర్తిగా వ్యర్థమవుతుంది. హిందూ మతం అగ్నిపర్వతంపై తేలుతుంది. అది ఎప్పటికైనా బద్దలవుతుంది. శక్తివంతమైన మిలియన్ల మంది తమకు హిందూ మతం చేస్తున్న అవమానం గురించి తెలుసుకొని అది ఎక్కువగా హిందూ మతం యొక్క సామాజిక తత్వశాస్త్రం కారణంగా అని తెలుసుకున్నారు. తర్వాత తప్పనిసరిగా బహుజనులు హిందూ మతాన్ని విడనాడుతారని చెప్పారు. రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవ మతం ద్వారా అన్యమతవాదాన్ని
పడగొట్టడం ఒకటి గుర్తుకు వస్తుంది. అన్యమతవాదం వారికి మానసిక మరియు నైతిక ఉపశమనాన్ని ఇవ్వదని ప్రజలు గ్రహించినప్పుడు వారు దానిని వదులుకొని క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. రోమ్లో జరిగినది ఖచ్చితంగా భారతదేశంలో జరుగుతుంది. హిందూ ప్రజలు జ్ఞానోదయం పొందినప్పుడు ఖచ్చితంగా బౌద్ధం వైపు మొగ్గు చూపుతారు. బాబాసాహెబ్ 1936లో తన కుల నిర్మూలన ప్రసంగంలో హిందూ మతాన్ని త్యజించాలనే నిర్ణయాన్ని ప్రకటించారు. కానీ వారు 1956లో మాత్రమే బౌద్ధాన్ని స్వీకరించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ 2 దశాబ్దాలు ఇతర ప్రముఖ మతాలను అధ్యయనం చేయడానికి గడిపారు. వారు అన్నిటిలో ఉత్తమమైనదిగా భావించిన ఒక దానిని ఎంచుకున్నారు. అదే బౌద్ధం. ప్రతి మానవుని క్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే నైతికంగా మంచి మతం కోసం డాక్టర్ అంబేద్కర్ తపన వారి మూలమైన బౌద్ధంలోకి తీసుకువెళ్ళింది. బోధిసత్వ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు వారి అనుయులు తమ పూర్వీకులు అనుసరించిన బౌద్ధ మార్గాన్ని అనుసరించడం ద్వారా ఒక బలమైన సాంస్కృతిక పునర్జీవనం ఈ దేశంలో ఏర్పడింది. క్రైస్తవ మతంపై డాక్టర్ అంబేద్కర్ విమర్శ డాక్టర్ అంబేద్కర్ క్రైస్తవ మతాన్ని కూడా పూర్తిగా తోసిపుచ్చారు. ఎందుకంటే భారతదేశంలో క్రైస్తవం కూడా కులాల నుండి తప్పించుకోలేదు. దళితులను క్రైస్తవ మతంలోకి మార్చడం వల్ల వారి సామాజిక స్థితిలో ఎలాంటి మార్పులు రాలేదని బాబాసాహెబ్ పేర్కొన్నారు. భారతదేశంలోని క్రైస్తవులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సలహాలను విస్మరించారు. 5/2/1938న షోలాపూర్లోని భారతీయ క్రైస్తవులను ఉద్దేశించిన ప్రసంగ సారాంశంలో జనతాలో ప్రచురించబడింది. జనవరి 1938లో షోలాపూర్లో క్రైస్తవులతో మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధుడు మరియు క్రీస్తు అనే 2 వ్యక్తులు మాత్రమే బాబాసాహెబ్ను ఆకర్షించగలిగారని తులనాత్మక మతం అధ్యయనం ద్వారా చెప్పగలనని ప్రకటించారు. అందులో మిషనరీల అంటరాని వారిని క్రైస్తవ మతంలోకి మార్చినప్పుడు తమ కర్తవ్యాన్ని పూర్తి చేసినట్లు భావిస్తారు. వారు తమ రాజకీయ హక్కులను చూసుకోరు. క్రైస్తవులలో ఇది పెద్ద తప్పని బాబాసాహెబ్ భావిస్తారు. ఎందుకంటే వారు ఇప్పటికీ ఇంతవరకు రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా లేరు. రాజకీయ మద్దతు లేకుండా ఏ సంస్థ అయినా మనుగడ సాధించడం కష్టం. బాబాసాహెబ్ హిందూ మతాన్ని త్యజించినప్పటికీ అతనికి ఇస్లాం మరియు క్రైస్తవ మతం పట్ల ప్రత్యేక అభిమానం ఎటువంటి పరిస్థితుల్లో లేనే లేదు. వారి లోపాలను వెంటనే ఎత్తి చూపారు. బాబాసాహెబ్ను వారి రచనల నుండి ప్రజలు మరిచిపోయే ప్రధాన విషయం ఏమిటంటే అతను ఒక స్థూల జాతీయవాది. నిజానికి భారతదేశానికి ఒక ప్రాచీన అస్తిత్వంగా విశ్వసించే వారు. సాధారణంగా అబ్రహాం మతాలైన క్రైస్తవం, ఇస్లాం మతంలో లౌకికవాదం మరియు సోదరభావాన్ని కలిగి లేవు. ఎందుకంటే వారు అబ్రహాం సంతానం కాని అనుచరులను మాత్రం తమ తోటి బంధువులుగా పరిగణించడం లేదు. అబ్రహాం కాని సహచరులు పాలించే దేశాన్ని తమ స్వంత దేశంగా పరిగణించారు. క్రైస్తవ మతం కోసం వారు సమానత్వాన్ని ప్రబోధించినప్పటికీ రాజకీయ వాతావరణంలో అది వ్యర్థమని, క్రైస్తవ మతం ఏదైనా సామాజిక ఉద్యమాన్ని ప్రభావితం చేయడానికే అసంబంధం కాదని డాక్టర్ అంబేద్కర్ తన వైఖరిని స్పష్టంగా చెప్పారు. హిందూ కుల వ్యవస్థలోని వివిధ కులాల వారు ఇస్లాం లేదా క్రైస్తవం స్వీకరించిన కుల మూలాలను వదలడం లేదు. ఇస్లాంలో అష్రాఫ్, విదేశీ మూలాలు సయ్యద్, షేక్, పఠాన్, మొఘల్ మరియు అజ్లాఫ్, అర్జల్ స్థానిక మత మార్పిడి కులాలు వ్యవస్థ ఉంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ముస్లిం సమాజంలో బిరదారీ వ్యవస్థ కొనసాగుతుంది.
హైందవ కులాలు ఇస్లామిక్ పేరుతో ఖాన్, షేక్, అన్సారీ, కురేష్ వంటి పేర్లతో కొనసాగుతున్నారు. క్రైస్తవంలో కూడా సవర్ణ, అవర్ణ, మాలామాదిగ విభజనలు కనిపిస్తాయి. ఇస్లాం క్రైస్తవంలో కులభావన ఎంత ఘాటుగా, లోతుగా, పటిష్టంగా ఉంటుందో కుల వ్యతిరేక భావన కనీస స్థాయిలో కూడా ఉండదు. సిక్కులు బౌద్ధుల సామాజిక పోరాటాలు చేస్తున్నట్లు ముస్లిమ్స్, క్రైస్తవులు పెద్ద ఎత్తున సామాజిక పోరాటాలు చేయడం లేకపోవడం వల్లనే ఈ భారతదేశంలో సామాజిక మార్పు సాధ్యం కావడం లేదు. వాస్తవాలు గ్రహిస్తేనే విజయవంతమైన పోరాటాలు చేయగలుగుతాం. ఎందుకంటే బాబాసాహెబ్ అనుసరించడం, వారు రాసిన లిటరేచర్ను మొత్తం ఆకళింపు చేసుకొని వాడి అడుగుజాడల్లో నడవటం అనేది ప్రతి మూలవాసికి బౌద్ధం తప్ప వేరే మార్గం లేనే లేదని వారు నమ్మి బలంగా తన అనుయాయులకి బౌద్ధాన్ని స్వీకరించమని విజ్ఞప్తి చేశారు. వారి బాటలో నడవకుండా ఈరోజు వారి ఫోటో మాత్రమే ఉంచుకొని వారు చెప్పిన ఈ వేటిని పాటించకుండా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ కుట్రపూరితంగా బాబాసాహెబ్ బిడ్డలని బౌద్ధంలోకి రాకుండా తప్పుడు సువార్తలు చేస్తున్నారు. దానిని భారతీయ బౌద్ధ మహాసభ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న సెన్సస్లో తప్పనిసరిగా బౌద్ధులందరూ తమ కులాలను నమోదు చేసుకోండి. పాళీ భాష వచ్చే తమకు తెలుసని తెలియచేయండి. మిమ్మల్ని మీరు క్రైస్తవులుగా కాకుండా కేవలం బౌద్ధులుగా పేర్కొమ్మని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికి తెలియజేస్తారని విజ్ఞప్తి.